పప్ప హెక్టిక్ వర్క్ శ్రేయ, ఫుల్ అలసిపోయాను. ఆకలి అవుతుంది, ఏమైనా తిందామా? నాకు ఆకలి లేదు. హేయ్ పిచ్చా నీకు? టైం చూడు ఎంత అవుతుంది, ఆకలి లేదంటావు ఏంటి? సరే పదా బయటికి వెళ్ళి ఏమైనా తిందాం. నాకు ఆకలి లేదని చెప్తున్నా కదా. హేయ్ ఏమైంది నీకు? నీ వల్లే దుబాయ్ వెళ్తున్న విషయం నా దగ్గర ఎందుకు దాచావు? నీ బర్త్డే రోజే నాకు కాల్ వచ్చింది. అప్పుడే చెప్తే ఎక్కడ నీ డే స్పాయిల్ అవుతుందని చెప్పలేదు. ఐ రియలీ డోంట్ వాంట్ స్పాయిల్ యువర్ మూమెంట్స్ శ్రేయ. ఎప్పుడైనా స్పాయిల్ అవ్వాల్సిందే కదా రాహుల్. ఇదిగో ఇలా అంటావని చెప్పలేదు. నువ్వేదో నాకు ఫేవర్ చేస్తున్నట్టు మాట్లాడకు. ఇప్పుడు కూడా నేను అడగకపోయింటే చెప్పేవాడివి కాదు కదా. లే శ్రేయ, అలా కాదు. నేనే నీకు ఒక మంచి టైం చూసుకొని చెప్దాం అనుకున్నాను. అయినా నేను దుబాయ్కి వెళ్ళేది ఎవరి కోసం? మన ఫ్యూచర్ కోసమే కదా. మన ఫ్యూచర్ కోసం కాదు, నీ ఫ్యూచర్ కోసం నువ్వు వెళ్తున్నావు. అయినా ఎప్పుడు చూడు మనీ 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 అంటావు. అవును శ్రేయ, మనీ ఈజ్ ఎవ్రీథింగ్. నేనేం చేయకుండా ఖాళీగా ఇంట్లో కూర్చుంటే నీకే చిరాకు దొబ్బిద్ది. లవ్ మనకు ఫుడ్ పెట్టదు, లవ్ మన ఈఎంఐస్ కట్టదు. మనీతోనే అన్ని పాసిబుల్ అవుతాయి, గుర్తుపెట్టుకో. మనీ కన్నా రిలేషన్లో ఎమోషనల్ ప్రెజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది నీకు ఎప్పటికీ అర్థం కాదు. ఐ హేట్ యు రాహుల్.